ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగులో ప్రచారమవుతున్న సీరియల్ త్రినేయిని. ఈ సీరియల్లో పవిత్ర జయరాం నెగిటివ్ రోల్ నటిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే పవిత్ర జయరాం కన్నడ యాక్టర్ అయినప్పటికీ తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విలన్ పాత్రలో పవిత్ర జయరాం అందరినీ ఏడిపించేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు తను దూరమై నిజంగానే ఏడిపించేశారు. తను పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు చాలా వీడియోస్ లో చెప్పుకుంటూ కూడా వచ్చారు. అయితే తన భర్తకు దూరమైన తరువాత ఒంటరి జీవితాన్ని లీడ్ చేస్తున్న పవిత్ర జయరాం ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉంటూ తన ప్రొఫెషన్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక నుంచైనా కాస్తో కూస్తో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకునే లోపే తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. రీసెంట్ గా ఎప్పట్లాగానే మార్నింగ్ టైం షూటింగ్ కి బయలుదేరిన పవిత్ర జయరాం సడన్ గా కార్ యాక్సిడెంట్ అవడంతో అర్ధాంతరంగా జీవితం ముగిసిపోయింది. ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే ఈ విషయంపై సీరియల్లో నటిస్తున్న ఆర్టిస్టులు చాలా మంది రియాక్ట్ అయ్యి ఎమోషనల్ కూడా అవుతున్నారు. మాతో ఎంతో సరదాగా ఉండేవారు, అందరం ఒక ఫ్యామిలీలా షూటింగ్ లో కలిసిమెలిసి ఉండేవాళ్ళం, కానీ ఇలా అర్ధాంతరంగా మాకందరికీ దూరం అయిపోతారు అనుకోలేదంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బుల్లితెర ఆడియన్స్ కూడా తమ ఎమోషనల్ కామెంట్స్ ని కామెంట్ రూపంలో చెప్తున్నారు. ఏది ఏమైనా తెలుగు బుల్లితెర ఒక మంచి ఆర్టిస్ట్ ని కోల్పోయిందనే చెప్పుకోవాలి.